బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసింది. తొలిసారి కామనర్, అది కూడా ఇండియన్ ఆర్మీ సోల్జర్ టైటిల్ విన్నర్గా నిలవడంతో కామన్ మ్యాన్స్ అంతా ఇది తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మరోవైపు ఇమ్మాన్యుయల్ అభిమానులు, తోటి నటీనటులు అతని ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటూ వైరల్ అవుతున్నారు. హౌస్లో 105 రోజులు ఉన్న ఇమ్మాన్యుయల్ నవ్వించి, ఏడిపించి తనేంటో ప్రూఫ్ చేసుకున్నాడు. టాస్కులు ఆడలేదా అంటే కాదు, కన్నింగ్ గేమ్ ఆడాడా అంటే అంతకన్నా కాదు. సంజనాతో తల్లి బ్యాండ్, మరోవైపు తనజతో బెస్ట్ ఫ్రెండ్ బ్యాండ్ ఉన్న ఏ రోజు దానిని గేమ్గా చూపించలేదు. జెన్యున్గా ఆడిన వారికి గెలుపు రాదని మరోసారి ప్రూఫ్ అయిందంటూ ఇమ్మాన్యుయల్ అభిమానులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అతను ఏం తక్కువ చేశాడని టాప్ 4 ప్లేస్లో పడేశారని బిగ్ బాస్ను తిడుతున్నారు. నిజంగా ఈ షోను డైలీ చూసిన వారికి అతని ఆట తీరు ఏంటో, మిగతా వాళ్ళు ఎలా ఆడారో, ఎవరికి విన్నర్ అయ్యే అర్హత ఉందో తెలుస్తుందంటున్నారు. ఇమ్ము ఎలిమినేషన్ తనను చాలా డీప్గా హర్ట్ చేసిందని, చాలా నిరసనకు గురయ్యానని గెటప్ సీన్ ఇన్స్టా స్టోరీలో పేర్కొన్నాడు. 4వ స్థానంలో అతను హౌస్ నుంచి బయటకు రావడం తట్టుకోలేకపోయానన్నాడు. ప్రతి టాస్క్ ఎంతో హానెస్ట్గా ఆడాడని, కమెడియన్గా హౌస్లోకి అడుగు పెట్టిన హీరోగా నిలిచాడన్నాడు. ఇక రోహిణి ఇమ్ము ఎలిమినేషన్పై తీవ్రంగా స్పందించింది. చాలా నిరాశ చెందానని, కష్టపడే వారికి వాల్యూ ఉండదని, అందుకు తగిన ఫలితం రాదని మరోసారి రుజువైందని పేర్కొంది. ఎంటర్టైనర్స్ ఉన్నది ఎంటర్టైన్ చేయడానికి మాత్రమేనని బిగ్ బాస్ నిరూపించిందని వాపోయింది. ఎలిమినేట్ అయిన రియల్ విన్నర్ మాత్రం ఇమ్మాన్యుయలే అని పేర్కొంది. ఎవరేమనుకున్నా ఇమ్మును చూసి గర్వపడుతున్నానని రోహిణి ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది.